పూర్తి చేసి పులివెందుల్లో ఉన్నటువంటి మా ప్రాంతానికంతా నీళ్లు తీసుకొని వచ్చినంత వరకు నేను గడ్డం తీసుకోనని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశాను. దానికి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉండింది. ఆయన కూడా ఏమాత్రం వెరవకుండా దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈరోజు పులివెందులకు నీళ్ళు వచ్చినాయంటే ఆషామాషిగా రాలే. 1200 కోట్ల రూపాయలు పనుల కోసం ఖర్చు పెట్టడమే కాకుండా 480 కోట్లు కొండాపురం మండలంలో ఉన్నటువంటి కొండాపురం గ్రామంలో ముంపు వాసం 479 కోట్లు నష్టపరిహారం కట్టించిన తర్వాత పులివెందులకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2014 తర్వాత పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాలకు కృష్ణా జలాలు ఎన్ని గ్రామాలకు ఇచ్చారు? ఎన్ని వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందింది? పులివెందుల తాలూకాలో ఉన్నటువంటి 7 మండలాల్లో చక్రాయపేట మండలానికి అది మొత్తం హిల్లీ టెరైన్, దానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉండదు. 6 మండలాలకు పోతాయి. 6 మండలాలు కూడా నీళ్లు వచ్చినాయి. ఇంకా కొన్ని ఎత్తైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి.